హాయ్ అండి. అసలు ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలనేది నాకు అస్సలు తెలీదు. ఎందుకంటే దేని గురించి చెప్తున్నానంటే, చెప్పే ముందు ఇంకా మన ఛానల్ గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది నాకు వ్యూస్ కోసం లేదంటే సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చేయట్లేదు అస్సలు. చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి. షేర్ చేయాలనుకున్న వాళ్ళైతే షేర్ చేయండి. అది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాను. అదేంటంటే మొబైల్ ఆన్ చేయగానే 9 డేస్ నుండి కూడాను వైషమ్మ వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తున్నాయి. మీకు తెలిసిందే కదా, తెలంగాణలో వైషమ్మని హరిగడైతే కిరాతకంగా చంపేశాడు. ఇది నిజంగా లవ్వా లేకపోతే ట్రాపా ఏంటనేది ఏం అర్థం కావట్లేదు. 18 ఇయర్స్ అంటే అసలు మైనారిటీ తీరలేదు. మైనారిటీ లేని వాళ్ళకి అసలు మ్యారేజ్ ఎలా చేస్తారో నాకు అర్థం కాని విషయం. 18 ఇయర్స్‌లోన లవ్ అని చెప్పి ట్రాప్‌లో దించి మ్యారేజ్ చేసుకొని, అది కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీని తీయించేసి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా, సెకండ్ ప్రెగ్నెన్సీ 5th మంత్‌లో కిరాతకంగా చంపేశాడు. 18 ఇయర్స్ అంటే మనకి చెప్పుకోవడానికి ఇంటర్ జస్ట్ కంప్లీట్ అయ్యి ఉంటది తనకి. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరి మీద ఎలా ఉంటాం మనం? ఈ లైఫ్ అంటే ఎలా ఉంటదనేది, అసలు మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటనేది తెలీదు మ్యాక్సిమం. అది గూడా తను పెరిగింది 13 మంది అన్నయ్యల మధ్యలో. వాళ్ళందరి ప్రేమ, అభిమానాలు అది గూడా తనెలా ఉంటదంటే, ఒక మగోడిలా పెంచారంట ఇంట్లో కూడాను. అలాంటిది, అలాంటి ప్రాబ్లమ్‌ని తనైతే ఫేస్ చేయలేకపోయింది కూడాను. అది అసలు ఒక్కరే చంపారా? లేదంటే వాళ్ళ అమ్మ, వాళ్ళిద్దరు అన్నయ్యలు కలిసి చంపారా? నలుగురు కలిపి చంపారన్నది మనకి తెలియని విషయం. అదొక ట్విస్ట్. వైషమ్మని ట్రాప్‌లో దించడానికి హరిబాబు ఏం చేశాడంటే, తను యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో రీల్స్ అనేది పోస్ట్ చేస్తది కదా! తను రీల్స్ చూసి నువ్వంటే నాకిష్టం, ప్రాణం అని చెప్పి తనకి నచ్చకపోయినా నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ అమ్మ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు. మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా తనైతే ఒప్పుకోదు. ఒప్పుకోకపోయేసరికి తనేం చేశాడంటే, ఎలాగైనా తనని దక్కించుకోవాలని పాయిజన్ తీసుకొని తాగడానికి ట్రై చేశాడు. తాగినోడు పూర్తిగా తాగినా బావున్నేమో, చచ్చిపోతే దరిద్రం వదిలేసేది. అది గూడా వాళ్ళు బెదిరించడానికి చేసినట్లున్నాడు వాడైతే. సో, తాగినట్లుగా అయితే చనిపోవాలి కదా! చనిపోలేదు. ఈ విషయం వైషమ్మ పేరెంట్స్‌కి, వైషమ్మకి తెలిసింది. తెలిసి అయ్యో! నా వల్ల ఒక ప్రాణం పోతదేమోనని తను ఆలోచించి ఏం చేసిందంటే, అయ్యో! తనని ఎలాగైనా కాపాడుకోవాలి అన్న లోపు తన దగ్గర నుండి ఫోనొచ్చింది. "నువ్వు టెంపుల్‌కొచ్చేయి. నేనైతే బానే ఉన్నాను ప్రెజెంట్. కానీ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే నేనైతే బ్రతకను" అని చెప్పి వీళ్ళిద్దరైతే ఇంట్లో తెలియకుండా, వైషమ్మ వాళ్ళ ఇంట్లో తెలియకుండా తినైతే బయటికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, ఎవరు? హరిబాబు ఎద ఉన్నాడు కదా! వాళ్ళ ఇంటికైతే వెళ్లారు. వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఏం చేసింది? "నువ్వేంట్రా వీళ్ళని చేసుకున్నావు? యూట్యూబర్ అని అంటే తను రీల్స్ చేయడం, డాన్సులు చేయడం అదంతా పబ్లిక్కు, ఇదంతా న్యూసెన్స్ కదా! అది గూడా మనకైతే వేరే వాళ్ళున్నారు. ఒక 10,00,000 లేదంటే 20,00,000, 50,00,000 అంటే డబ్బు. మెయిన్ డబ్బు గురించి వాళ్ళకి. వాళ్ళున్న థాట్ ఏంటంటే డబ్బు కావాలి వాళ్ళకి. అందుకని చెప్పి డబ్బు గురించి వాళ్ళు ఆలోచించి, వద్దు నేను ఒప్పుకోను. మీ ఇద్దరి మ్యారేజ్‌నైతే నేను ఒప్పుకోను. మీరు బయటకి వెళ్ళిపోండి అని తనను వదిలి, లేదంటే ఇద్దరు వెళ్ళిపోండి అన్నట్లుగా చెప్పింది. మీ మ్యారేజ్‌ని యాక్సెప్ట్ చేయనని చెప్పి తనైతే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఏం చేసిందంటే వైషమ్మ, మా అమ్మ వాళ్ళకి నేనంటే చాలా ప్రాణం. మా అన్నయ్యలకు కూడా 13 మంది అన్నయ్యలున్నారు. కాబట్టి నన్నైతే వాళ్ళు బాధ పెట్టరు. మన ఇంటికెళ్దాం పద అనుకోని చెప్పి వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్ళింది. ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు చూడగానే షాక్ అయిపోయారింకా. "ఎలా చేస్తావు మాకు చెప్పకుండా పెళ్లి" అని చెప్పి. సరేలే ఒక కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా! వీళ్ళున్నంత మాత్రాన ఏమైపోయింది, మన కూతురు మన ఇంట్లోనే ఉంటది. వాళ్ళ పేరెంట్స్ నెమ్మదిగా మారుతారు. ఒక పాపో, బాబో పుట్టిన తర్వాత ఫస్ట్‌లో ఎవరికైనా అంతే కదా! కొంచెం కోపం అనేది ఉంటది. తర్వాత వాళ్ళే చేంజ్ అవుతారు కదా! అనుకోని వీళ్ళ అమ్మ వాళ్ళు అనుకోని ఇంట్లోకి వీళ్ళిద్దరిని ఉంచారు. వీళ్ళ ఒక బెడ్‌రూమ్ ఇచ్చి, మీ రూమ్ అనుకోండి, మీ ఇల్లు అనుకోండి. మీకు ఒక ఇల్లు ఇచ్చినంత వరకు కూడా మీరు ఇందులో ఉండొచ్చు హ్యాపీగా అని చెప్పి, వాడైతే కట్టుకున్న బట్టలతో వచ్చేస్తే వాడికి షాపింగ్ అంట. ఒక 30,000 పెట్టి బట్టలు. అంటే చెప్తున్నాను, వాడికి వేసుకోవడానికి ఏమీ లేవు. అలాగే ఇంకా చైన్స్ అంట, రింగ్స్ అంట, వాడికంట స్పెట్సు, నెక్స్ట్ బైకు. అంటే మా మా అమ్మాయి హ్యాపీగా ఉండాలి. వీడితో ఉంటే హ్యాపీగా ఉంటది కాబట్టి నా అల్లుడికి, కూతురికి ఏమి లోటు లేకుండా హ్యాపీగా చూసుకుందాం అని అయితే అనుకున్నారు వాళ్ళ అమ్మ, నాన్న. సర్లే వాళ్ళ అమ్మ, నాన్న మనసు మారినంత వరకు మన కూతురు, అల్లుడు మన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏం లోటు లేకుండా చూసుకుందాం అని చెప్పి
వీళ్ళ తల్లిదండ్రులు, అన్నయ్య వాళ్ళందరూ కూడా ఇలానే అనుకున్నారు. బట్ వాడి మనసులో ఇంత కిరాతకమైన ఆలోచనలున్నాయని వీళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయారు. సరే ఇదంతా బానే ఉంది. వీళ్ళింట్లో ఉన్నాడు. వీళ్ళన్నీ ఏమి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు తన్ని హ్యాపీగా చూసుకొని హ్యాపీగా ఉండాలి కదా! వీడిదంట గవర్నమెంట్ జాబ్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాడంట. తొక్కలో వీడు చేస్తుంది ఒక్కరోజు కూడా జాబ్‌కి కూడా వెళ్ళలేదంట. 30,000 జీతం ఇంకా లైఫ్ బావుంటదని వీళ్ళనుకున్నారు. బట్ ఎప్పుడు మ్యారేజ్ చేసుకొనొచ్చాడో ఒక్కరోజు కూడా వాడు జాబ్‌కైతే వెళ్ళలేదు. అది వాడి పరిస్థితనమాట. సో, ఇలా మ్యారేజ్ చేసుకొనొచ్చాడు, హ్యాపీగా ఉన్నారు అని అనుకునే లోపు ఏం చేశాడు, వీడికంట ఇంకొకరితో ఇంక అఫైరు. అది గూడా వైశమ్మ గమనించింది. అసలు వీడియోస్ ద్వారా మనకి తెలియచేయాలని తెలుసుకుంది. మనమంటే వ్యూయర్స్ అంటే చూడలేరు కదా! బట్ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి 13 మంది అన్నయ్యలున్నారు. అంటే వీళ్ళని నేను తప్పు అంచనా వేయట్లేదు. బట్ వాళ్ళకి తెలుస్తది కదా! అతని బిహేవియర్ ఎలా ఉంది. తను ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. తను మూడ్ ఆఫ్‌లో ఉందని కూడా మనకి వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. తను కళ్ళు వాచిపోవడం, డల్‌గా ఉండడం, తన గురించి ఎప్పుడు చనిపోయిందని తెలిసిందో అప్పటి నుండి కూడా ప్రతి ఒక్క వీడియోస్ కూడా తను చూస్తూనే ఉన్నాను నేనైతే. బట్ తన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను తీసిన వీడియోస్‌లో అంటే వాడి గురించి తెలిసిన తర్వాత ఇలా మంచివాడు కాదు అని తెలిసిన తర్వాత వీడియోస్‌లో అయితే తన ఫేస్‌లో ఎక్కడ కూడా స్మైల్ అనేది లేదు పూర్తిగాను. అంటే వాడు టార్చర్ అనేది స్టార్ట్ అయిందని వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. బట్ నాకైతే ఇంతకు ముందైతే తెలీదు. ఇలా తను చనిపోయింది అని తెలిసిన తర్వాతే నేనైతే ఈ వీడియోస్ చూసాను. చూసిన తర్వాత నాకైతే అలానే అనిపించింది. బట్ ఇలాగ తను వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయినా లేదంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళైనా కొంచెం ఏమైనా అతని గురించి ఆలోచించి ఉన్నట్లయితే ఈరోజు 2 ప్రాణాలు మొత్తానికి 3 ప్రాణాలు. ఫస్ట్ అబార్షన్, తర్వాత వైషమ్మ 5 నెలల గర్భిణి. అంటే పాప, బాబు ఎవరనేది మనకు తెలీదు. ఇలా చనిపోకుండా ఉందును కదా! ఇలా 3 ప్రాణాలని బలి తీసుకున్నాడు ఆ ఎదవ. సో, ఇలాగా ముగ్గురిని చంపేసి వీడేమో హ్యాపీగా జైల్లో ఉండి చక్కగా బిర్యానీలు లేదంటే లాగించేసి ఇలా కొన్ని రోజులు శిక్ష అనుభవించేసి బయటకొచ్చి ఇంకెంతమందినో. అంతే కదా! ఏముంది జస్ట్ ఏదో ఒక 6 నెలలేస్తారా, సంవత్సరం ఏస్తారా, లేదంటే 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలో వాడికి బానే ఉంటది కదా! కానీ 13 మందికి ఉన్న ఒక్క చెల్లి, అలాగే ముగ్గురు అంటే ఇద్దరు అన్నీల తర్వాత ఒక అమ్మాయిని కన్నారు. అంటే ఒక ఆడబిడ్డ ఉంటే ఇంటికి ఎంత మంచిది. ఆ ఇంటి కలే వేరు కదా! అన్నట్లుగా వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అలాంటి కూతురిని వాళ్ళ ఇంట్లో ఉంటూ అది కూడాను ఎక్కడో కాదు. ఆ! తల్లిదండ్రులు కన్న కూతురిని వాళ్ళింట్లోనే చంపడం అంటే అదసలు ఎంత భరించలేని విషయం అనంటే, అసల గవర్నమెంట్ రియాక్షన్ తీసుకోకపోయినను. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ కూడా లేదు. ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోకపోయినను వాడినైతే వాళ్ళ పేరెంట్స్ గాని, లేదంటే 13 మంది అన్నయ్యలున్నారు కదా! వాళ్ళైనా వదలరు. ఎప్పటికైనా వాళ్ళ చావైతే ఉంది. నలుగురు ప్రాణాలు కూడా వీళ్ళు తీసుకుంటారు. ఎవరు? హరిబాబు, వాళ్ళ అమ్మ, ఇద్దరు అన్నయ్యలు. సో, వీళ్ళు నలుగురైతే నాకు తెలిసి అన్నయ్యలైతే ఉంచరు. సర్లే కదా! ఇంకా వాళ్ళ పేరెంట్స్ మారుతారు అన్నట్లుగా వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. ఎవరు? వైశమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళైతే. మీరు వెళ్తే వాళ్ళు గూడాను నా కొడుకే కదా! నా కోడలే కదా! అన్నట్లుగా కొంచెం మారుతారమ్మా అని చెప్పి వీళ్ళని పంపిస్తే ఏం చేశారు? తల్లి, కొడుకు ఇంకా మిగిలిన అన్నయ్యలు గూడా చేసుంటారు ప్లాన్డ్‌గా. కంట్లో కారం కొట్టంట ఒక క్లాత్ ఏదో కప్పి మొత్తం అందరూ కలిసి కొట్టారంట. వీళ్ళ పేరెంట్స్‌కి అప్పుడైనా అనిపించలేదేమో, అయ్యో! వీళ్ళు మంచోళ్ళు కాదేమో అనని. కనీసం ఎక్స్‌పెక్ట్ చేయలేదేమో అనుకుంటాం కానీ, బ్యాడ్ సిట్యుయేషన్స్ అనేవి అంత ఈజీగా తెలీదు ఎవ్వరును. ఫేస్ చేసిన తర్వాత అవి తెలుస్తది అనుకుంటాం మనమని కానీ, ఆ మైకంలో ఉంటారు ఏదైనాను. సో, ఇలాగా కొట్టి పంపించారంట. ఇలా రింగ్ దొంగతనం చేసింది అన్న ముద్రనైతే తన పైన వేసేసారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంటికి రానివ్వకుండా చేయడానికని. సో, అలా అయిపోయింది. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీనైతే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అంటే మనం తనని వదిలించుకోవాలి అని ఫస్ట్ నుండి వాళ్ళైతే ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నారు. స్కెచ్ గీసుకున్నారు. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీనైతే ఎవ్వరికీ చెప్పకుండా అంటే పాపైనా, బాబైనా పుట్టినట్లుగా అయితే మనం ఇవేమి చేయడానికి అవ్వదు అని చెప్పి వాళ్ళైతే ముందుగానే ఆలోచించి ప్రీ ప్లాన్ వేసుకొని అబార్షన్ చేసేసారు. మనం ఇప్పుడు ఏముంది నీకు 18 ఇయర్సే కదా! మనం లైఫ్‌ని ఎంజాయ్ చేద్దాం ఇంకా. దానికి తోడు ఖర్చులు ఎక్కువ కదా మనకి. నీకు షాపింగ్స్ అవంటావు, ఇవంటావు, అవంటావు మనం బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని అని చెప్పి తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీనైతే తీయించేశారు. సో, ప్రీ ప్లాన్డ్‌గా ఫస్ట్ ప్రెగ్నెన్సీనైతే తీయించేశారు వీళ్ళు. నెక్స్ట్ ఏంటంటే వీడు ఇంకో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నప్పుడు తను డైరెక్ట్‌గా వీడియోని షూట్ చేసింది.
వేరే కాల్‌లో మాట్లాడడం, నీ ఎవరితో తిరిగితే నీకేంటి? లేదంటే నేను ఎవరితో మాట్లాడితే నాకేంటి? నా పర్సనల్ అని చెప్పి ఫోన్‌కి కూడా లాక్ పెట్టుకొని ఇదంతా మనకి తెలిసిందే వైషమ్ వీడియోస్ చూసినట్లయితే తెలుస్తది కదా! బట్ తనైతే మనకి వీడియోస్ పబ్లిక్ చేయడం వల్ల తను చేంజ్ అవుతాడో అని తనైతే ఎక్స్‌పెక్ట్ చేసింది. బట్ అలా కాకుండా వాళ్ళ పేరెంట్స్‌కి డైరెక్ట్‌గా చెప్పి ఇలా ఉందమ్మా నా పొజిషన్ అని చెప్పి చెప్పలేకపోయింది. ఎందుకనేది మనకు తెలీదు. బట్ వాడు పర్సనల్‌గా తనని ఎంత టార్చర్ చేసుంటాడో తన వీడియోస్ చూస్తే నాకైతే అనిపిస్తుంది. తన కళ్ళు వాచిపోయి ఉండడం. తర్వాత ఫస్ట్ ఉన్న యాక్టివ్‌నెస్ కూడా తనలో అయితే ఏం కనిపించలేదు. ఏదైనా ఏముంది గానీ ఫస్ట్ తనకి ఎఫైర్ ఉన్న విషయం, హరిబాబుకి ఎఫైర్ ఉన్న విషయం తినెప్పుడు తెలుసుకుందో, ఇంకా ప్రెగ్నెన్సీలో ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ వైపు నుండి కూడాను ఇప్పుడు ప్రెగ్నెంట్‌లో ఉంది. ఎవరో ఒకరు పుట్టక ముందే మనమైతే ఏం చేసినా చేయాలి. మనకి వేరే సంబంధం ఉంది. అదైతే కట్నం ఎక్కువొస్తది. ఇలా ఉంటది, అలా ఉంటదని చెప్పి తల్లి, అలాగే అన్నయ్యలు కూడా తిన్ని బ్రెయిన్ వాష్ చేయడం. ఇవన్నీ చూసి ఎఫైర్ గురించి తెలిసిపోయింది తినకి. నెక్స్ట్ వేరే వాళ్ళ ద్వారా కట్నమైతే నాకొస్తది అని చెప్పి తిని ఏం చేశాడంటే, నేను చంపాలి అనైతే వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. ఎవరు? హరిబాబు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్యలు. వీళ్ళ నలుగురు కలిపి చంపడానికైతే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళేసిన ప్లాన్ ఏంటంటే, ఎవరో ఒకరు పుట్టకముందే మనం చేయాలి ఏం చేసినా అని చెప్పి చంపడానికైతే ఫిక్స్ అయిపోయి, ఒక మత్తు పదార్థం అది ఇంజెక్షన్ అవ్వచ్చు, లేదంటే టాబ్లెట్ అవ్వచ్చు. అది ఏంటనేది మనకి పర్ఫెక్ట్‌గా తెలీదు ఏంటనేది. సో, తనకైతే మెడిసిన్ ఇచ్చేసి తన్ని అంటే నేను చనిపోతాను అని కూడా తనకి తెలీదేమో నాకు తెలిసి. చనిపోతానన్న తెలియకుండా చంపేసినట్లున్నాడు. అది కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ తనని చంపడం అనంటే తలుచుకుంటుండగా నాకెలా అంటే గుండెల్లో పగిలిపోయేలా ఏడుపొస్తుంది. అది ఎవ్వరికీ లైఫ్‌లో జరగకూడంది. అది ఎక్స్‌పెక్ట్ చేయని విషయం అనేది అది. ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు బయట పడుకుంటారంట. వీళ్ళ బెడ్‌రూమ్‌కి బయట అంటే హాల్ కాకుండా బయటుంటది కదా! ఆ బయట పడుకుంటే ఒక్కటే ఆ రోజంట కుక్కల అరుపులు. ఇంకా దొంగోడు ఎవరైనా వచ్చుంటారేమో మనల్ని చంపి మన దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే లేకపోతే ఇంట్లో సామాన్లు ఏమైనా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి వాళ్ళ అమ్మ, నాన్న అయితే రూమ్‌లోకి వెళ్ళిపోయారు వేరే బెడ్‌రూమ్‌లోకి. వీళ్ళు 2 పక్కపక్కనే ఉంటాయి బెడ్‌రూమ్స్ అనేవి. సో, వీళ్ళ రూమ్‌లో కూలర్ అనేది ఉంటది. హరిబాబు వాళ్ళ రూమ్‌లో. ఎప్పుడు పెట్టని వాడు కూలర్ తీసుకెళ్ళి వాళ్ళ రూమ్‌లో పెట్టాడంట వాళ్ళ చెవు దగ్గర. అంటే బయట జరిగే సౌండ్స్ ఏవి వాళ్ళకి వినిపించకూడదు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అని తెలుస్తుంది కదా! సో, వాళ్ళ సౌండ్స్ ఏమి ఇనిపించకూడదు. అంటే నేను ఎలాగైనా ఈరోజు చంపేయాలి అనైతే ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. సో, కూలర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ బయట ఇందులో జరుగుతున్న ఈ రూమ్‌లో జరుగుతున్న డోర్ క్లోజ్ చేసున్నాడు. విండోస్ క్లోజ్ చేసున్నాయి. ఇవన్నీ ఒక రూమ్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఏవి బయట అంతగా వినిపించవు. అది కూడా అది నైటు. నెక్స్ట్ ఏంటంటే కూలర్ అనేది వీళ్ళ చెవు దగ్గర ఉంది. కాబట్టి ఆ కూలర్ సౌండ్‌కి మాక్సిమం ఎవరు కూడా ఏం వినిపించదు. కూలర్ సౌండ్ అనేది అంతగా వస్తది కదా! సో, వీడైతే చంపిన సిట్యుయేషన్‌లో ఏం చేశాడంటే కింద పడేశాడు. కింద పడేసినప్పుడు ఒక్కటే సౌండ్ దొబ్బని వినిపించిందంట వాళ్ళ పేరెంట్స్‌కి. సౌండ్ వినిపించేసరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి డోర్‌నైతే గట్టిగా కొట్టేసరికి వాడేమని ట్రాప్ చేశాడంటే వాళ్ళ పేరెంట్స్‌ని కూడాను. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఏదో జస్ట్ కామెడీగా మాట్లాడుకోవడం, సరసాలు ఆడుకోవడం అలా ఆ టైప్‌లో ఎలా ఉంటారో, ఆ వయసమ్మ ఏంటి ఇలాగా చిన్న పిల్లలాగా లేదంటే ఏదో అన్నట్లుగా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండు ఒక రూమ్‌లో ఉన్నప్పుడు ఎలా సరసాలు ఆడుకుంటారో ఆ టైప్‌లో వాళ్ళకి వినిపించాలి అని చెప్పి వాళ్ళ ట్రాప్‌లో దించాడనమాట. అయ్యో! వాళ్ళు విన్న తర్వాత లేదు మన కూతురు, అల్లుడు వాళ్ళు నార్మల్‌గా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు కదా! మనం డిస్టర్బ్ చేయకూడదు తప్పని చెప్పి వాళ్ళైతే వెళ్లి పడుకొని పోయారు. కానీ వీడు చేసింది నేలకేసి తన తలనైతే కొట్టాడు. హ్మ్. తన ఒంటి పైన ఉన్న కత్తిపోట్లు అది గూడా తనైతే నా కడుపులో ఉన్న ఎక్కడైనా పొడు కానీ నా కడుపు పైన పడకు. మన బిడ్డుంది ఇందులోన. ఇప్పటికైనా ఏమి లేదు. నువ్వు నన్ను విడిచి ఎళ్ళిపో. నేనే ఏం చేసుకోనని చెప్తాను. మా పేరెంట్స్‌కి ఏం చెప్పను. లేదు వదిలేయి నన్ని అని చెప్పి ఎంత బతిమలాడుకైందో పాపం తనైతే. బట్ ఒక ప్రెగ్నెంట్ లేడీ అంటే అదసల ఎలా అంటే చెప్పలేము. తనెంత నరకం అనుభవించి ఉంటదో తన బిడ్డను కాపాడుకోవాలి అని చెప్పి. కానీ ఎంత చేసినా ఏముంది? అది గూడా మత్తిచ్చి ఒక ఆడపిల్లని వాడే చంపాడో, లేదంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య సపోర్ట్ తీసుకొని చంపాడో తెలీదు. బట్ ఒంటి మీద అయితే ఎన్నో పోట్లున్నాయంట. అది కూడా
నన్నొదిలే నిన్నేం చేయరు మా అమ్మ వాళ్ళు. నేనే ఇలా చేసుకున్నాను ఏదో అని చెప్పి చెప్తాను. మీకేం కాదు, నీకేం కానివ్వకుండా నేను చూసుకుంటాను. నా కడుపులో మన బిడ్డ ఉంది అని చెప్పి ఎంత బ్రతిమలాడినా సరే చంపేశాడు వాడైతే తన్ని. నేను ఈ వీడియో ఎందుకంటే షూట్ చేస్తున్నాను అంటే, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అనేది యూట్యూబ్‌లో చూసి ఎలా అంటే, మన సొసైటీలో ఎన్నో ఊర్లుంటాయి, విలేజ్‌లుంటాయి, టౌన్‌లుంటాయి, సిటీలుంటాయి, మండలం, డిస్ట్రిక్టు ఇలా ఎక్కడెక్కడో ఈరోజు ఒక తెలంగాణలో జరిగింది, రేపు హైదరాబాద్‌లో, లేదంటే వైజాగ్‌లో, విజయనగరంలో, మాది బొబ్బిలిలో ఎక్కడైనాను. అంటే ఒక భర్తకి, భార్యకి మధ్య గొడవ జరిగినప్పుడు ఇన్సిడెంట్ అయినా కావచ్చు. లేదంటే ఒక అత్తమామలకి, కోడలికి జరిగిన ఇన్సిడెంట్‌నైనా అంటే కొడుకు తన మాట వింటాడు కదా అన్న దీన్ని మైండ్‌లో పెట్టుకొని, ఏంట్రా నీ పెళ్ళాం ఇలా చేసింది, తిన్ని బ్రతకనివ్వద్దు, చంపేద్దాం అన్న సొసైటీలో ఎక్కడ చేంజ్ అయిపోద్దానేమోనని భయంతో నేనైతే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా దగ్గరలో ఇలాంటివి మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ లేనివన్నీవి ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే మన ప్రభుత్వం అనేది కఠిన శిక్ష, కఠిన చర్య అనేది తీసుకోవట్లేదు. ఈరోజు ఇలాగా ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపిన వాడికి ఒక కఠిన శిక్ష ఏంటంటే వితిన్ స్పాట్‌లోనే వాడికి ఉరి శిక్ష వేసినట్లుగా అయితే, లేదంటే ఎన్‌కౌంటర్ చేసినట్లుగా అయితే, మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది రిపీట్ అవ్వదు. అంటే ఒక ఆడపిల్లనైనా లేదంటే ఎవరినైనా చంపడానికి అయ్యో! ఆ రోజు అక్కడ మనం ఆ వీడియోలో చూసాం. లేదంటే న్యూస్‌లో చూసాం. వాడు అలా చేయబట్టి వాడిని ఉరిశిక్ష వేశారు. లేదంటే ఎన్‌కౌంటర్ చేశారు. కాబట్టి మనం ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి వాళ్ళ మైండ్‌లోకి రావాలనమాట. అలాంటి శిక్షలనేవి గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు? ఏదో రిమైండ్‌లో ఉంచడం, లేదంటే వాడికి కొన్ని రోజులు శిక్ష వేయడం, చక్కగా వాడికి ఫుడ్ పెట్టడం. వాడికి ఏముంది ఎక్కడైనా బతికేస్తాడు కదా! తినేసి హ్యాపీగా వాడు బతికేసి మళ్ళీ హ్యాపీగా రిలీజ్ అయిపోతాడు. అంతే చక్కగా వాడి లైఫే బావుంది. ఇలాగ ఏముంది మనం ఏం చేసినను ఏముందిరా జస్ట్ జైల్‌లో పెడతారు. ఏదో అన్నట్లుగా కొన్ని రోజులు శిక్ష అనుభవిస్తాం, బయటకొచ్చేస్తాము అన్నట్లుగా ఫీల్ అవుతారు తప్పించి, ఏదవ్వని ఎన్‌కౌంటర్ చేయాలి, లేదంటే ఉరిశిక్ష వేయాలి. అప్పుడు మన సొసైటీ అనేది మారుతది. ఆడపిల్లకి భద్రత అనేది, రక్షణ అనేది చేకూరుతది. అసలు ఆ ఆడజన్మ అనేది ఎటువంటి పాపం చేసుకుందో గానీ ఎక్కడ కూడా తనకింక స్వతంత్రం లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడాను. కష్టం ఇంకా లైఫ్ అనేది ఒక అమ్మాయి జీవితం అనేది ఎలా ఉంటదనేది చెప్పలేము. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకొక పాపుంది. అనకూడదసల. అది వీడియోలో మాట్లాడకూడదు. బట్ ఎప్పుడైనా తను పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతది అసలా అంటే ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కఠిన చర్య తీసుకోవాలి. అంటే మనం ఎంతో అల్లరిముద్దుగా పెంచుకొని పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తాం కదా! తను హ్యాపీగా ఉంటదని అనుకుంటాం. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగిన తర్వాత అసలు ఎంత భయమేస్తుందో అమ్మాయి అంటేనే. ఆడపిల్లని కనాలంటే. సో, ఏంటంటే మెయిన్ నేను చెప్పేది తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు తను చనిపోయి 10 రోజులు అవుతుంది. సో, ప్లీజ్ సార్, తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వితిన్ స్పాట్‌లో మీరు చేయాల్సింది ఇంకా 10 డేస్ అవుతుంది. కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. వాళ్ళకి ఉరిశిక్ష అయినా వేయండి, ఎన్‌కౌంటర్ అయినా చేయండి. వాళ్ళ నలుగురిని కూడా విడిచిపెట్టొద్దసల. ఆ థాట్ వచ్చినా వాళ్ళ అమ్మకైనా, లేదంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకైనాను వీళ్ళు చెప్పబట్టే కదా తను అలా మారాడు. లేదంటే తన మైండ్‌లో కూడా ఉండుంటది. ఏదవ్వని వీళ్ళు నలుగురు కూడా చేసిన తప్పే. సో, వీళ్ళకైతే మీరైతే శిక్ష అయితే వెయ్యాలి. వెయ్యకపోయినా సరే వాడు జైలు నుండి వచ్చిన తర్వాత వీళ్ళ అన్నయ్యలు 13 మంది ఉన్నారు కదా! ఎంతో అల్లారు ముద్దుగా 13 మంది అన్నయ్యలకి ఒక్కగానొక్క చెల్లి అంటే అసల ఎంత సంతోషంగా ఉండుంటారు కదా! ఒక రాఖీ పండుగ అయినా, లేదంటే ఒక సంక్రాంతి అయినా, ఉగాది అయినా ఎంత హ్యాపీగా జరుపుకొని ఉంటారు కదా! సో, మొన్న జరిగిన ఇన్సిడెంట్‌కి వాళ్ళ ఇంట్లో పండుగ కూడా లేదు ఉగాది అనేది. వాడైతే కొన్ని రోజుల తర్వాత హ్యాపీగా ఉంటాడని వాడనుకుంటాడు. బట్ వీళ్ళు అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా! పేరెంట్స్ ఉన్నారు కదా! వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో వదలరు. వాడిని చంపి వీళ్ళు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. వాడిని ఎలాగైనా వాళ్ళ అన్నయ్యలు చంపినప్పుడు సార్ గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించండి సార్. ఆ చర్య అనేది మీరు తీసుకున్నట్లుగా అయితే అది వేరేలా ఉంటది. వాడిపైన శిక్ష అనేది మీరు వేసినట్లుగా అయితే సో, గవర్నమెంట్ మనకు ఒక రూల్ అంటూ పెట్టారు. ఎవరైనా ఈ తప్పు చేస్తే ఇలా ఉరిశిక్ష వేయాలి, లేదంటే ఎన్‌కౌంటర్ చేయాలని. అని రూల్ పెట్టారు కాబట్టి మనం ఎలా అయినా తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేసేవాడి మనసులో తప్పు చేసినప్పుడు
అది రిపీట్ అవ్వాలి మైండ్‌లోన. సో, అక్కడ ఆ తప్పు జరిగింది. వాడిని అలా ఎన్‌కౌంటర్ చేసేసారు. లేదంటే ఉరిశిక్ష వేశారు. కాబట్టి మనం ఈ తప్పు చేయకూడదు అని మైండ్‌లోకి రావాలంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని తనకైతే యాక్షన్ అనేది తీసుకోండి సార్. ప్లీజ్ సార్ ఇలాంటివి మరెన్నో జరగకుండా ఉండాలంటే మీరైతే యాక్షన్ తీసుకోవాలి. తన ఆత్మకు అప్పుడే శాంతి జరుగుతది. సో, తను ఎలాగైనా విడిచిపెట్టదు. తను చనిపోయిందని అనుకుంటారు కానీ వాడిని ఎలాగైనా అది కూడా ప్రెగ్నెంట్ లేడీ అంటే అసల తలుచుకోవడానికే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీ అంటే అంతకన్నా విడిచిపెట్టదు. వాడు బతికినా సరే తను ప్రెగ్నెంట్ లేడీ కదా! సో, తన ఆత్మ అనేది శాంతి ఉండదు కాబట్టి ప్రెగ్నెంట్ లేడీ చనిపోయిందంటే అదెంత ఘోష అంటే వాడికి ఎలాగైనా చావుంటది. తను గొంతు పిసికి పిసికి మరి చంపుతది. సో, ఇదైతే జరుగుతది పక్కాగా. అది సార్ తెలంగాణ ప్రభుత్వం సార్ ప్లీజ్ సార్ ఇదైతే వాళ్ళపైన రియాక్షన్ తీసుకోండి. మీ వరకైతే మాలాంటి వీడియోస్ అయితే రీచ్ అవ్వని మాకు తెలుసు. ఎందుకంటే మేమేదో చిన్న చిన్న వీడియోస్ చేసుకొని యూట్యూబ్‌లో పెడతాం కదా! అది కూడా నేనైతే రీసెంట్‌గా ఛానెల్ స్టార్ట్ చేశాను కాబట్టి నా వీడియో అనేది అంత ఈజీగా వైరల్ అవ్వదు. బట్ చూసిన వాళ్ళు నా వీడియోని ఒక 5గురో లేకపోతే 10 మంది అయినా చూస్తారు కదా! వాళ్ళకైనా తెలుస్తది ఇది. సో, ఇది జరిగింది కాబట్టి మీరు ప్లీజ్ ఈ వీడియోని ఎవరైతే ఒక 5గురో లేదంటే 10 మందో లేకపోతే 20 మందో లేకపోతే ఒకరో ఇద్దరో ఎంతమంది చూసినా పర్లేదు. ఈ వీడియోనైతే షేర్ చేసి లైక్ చేయండి. సో, ఇలా చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి ఇంకొంతమందికి రీచ్ అవుతది. ఇలాంటి మర్డర్సు అలాగే రేప్ కేసులైనా ఏవైనా మనకి జరగకుండా ఉండడానికైతే వీడియో హెల్ప్ అవుతదని చెప్పి ఈ వీడియోనైతే నేను చేశాను. సో, ఇదైతే తెలంగాణ ప్రభుత్వం అనేది కఠిన చర్య తీసుకోవాలి వాడి మీద అని చెప్పి ఈ వీడియోనైతే నేను చేశాను. సో, ఈ వీడియోలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా లేదంటే అంటే నాకు లోపలున్న బాధ వల్ల నేనేమైనా రాంగ్ మాట్లాడినట్లయితే నాకు క్షమించండి. ఏదేమైనాను కూడా ఈ వీడియోనైతే ఇంకొంతమందికి షేర్ చేసి వాడిపైన యాక్షన్ తీసుకోవాలి. వైషమ్మకైతే జస్టిస్ జరగాలని చెప్పి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. తప్పకుండా నాకైతే నా ఒపీనియన్ ప్రకారం అయితే వాడైతే చస్తాడు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం విడిచిపెట్టినా వాళ్ళ అన్నయ్యలు చెప్పాను కదా! నా ఉద్దేశం ప్రకారం నేను వీడియోస్ చూసిన ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళేంటంటే ప్రభుత్వం అనేది యాక్షన్ తీసుకుంటున్నారు కదా! వాళ్ళకంటూ కొంచెం టైం ఇవ్వాలి కదా అని ఆలోచిస్తున్నారు. అంతే తప్పించి వాడైతే అయిపోతాడు పక్కాగా. సో, ఇది వైషమ్మకైతే జస్టిస్ కావాలి. వి వాంట్ జస్టిస్ ఫర్ వైషమ్మ. సో, ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసి వైషమ్మని ఆత్మకి శాంతి కలగాలంటే వాడి చావు ఎప్పుడైతే అవుతదో వైషమ్మ ఆత్మకైతే శాంతి కలుగుతది. సో, ఇది వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.